వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో త్వరలో జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మొత్తంగా 10,954 పోస్టులు ఉంటే పాతగా పనిచేసిన విఆర్ఓ విఆర్ఎల్ నుంచి అప్లికేషన్స్ అయితే ప్రభుత్వం తీసుకుంది. 6,196 మంది ఆ విధంగా అప్లై చేసుకుంటే అందులో విద్యార్హత లేని వారు, అదేవిధంగా విఆర్ఏ విఆర్ఓలుగా పనిచేయని వారు కూడా అప్లై చేసుకున్నారు. దాంతో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో వెరిఫై చేయడంతో చాలామంది అభ్యర్థులు అయితే రిజెక్ట్ కావడం జరిగింది. దాంతో ఈరోజు స్క్రీన్ టెస్ట్ రాయబోతున్న అభ్యర్థులు, అదేవిధంగా మనకు ఫైనల్గా వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయో ఒక అంచనా అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ చేసుకున్న తర్వాత రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ ఎన్ని, ఈరోజు ఎగ్జామ్స్ రాయబోతున్న అభ్యర్థులు ఎన్ని, ఆ తర్వాత జిల్లాల వారీగా ఖాళీలు ఎన్ని ఉండబోతున్న అంశాలు అయితే తెలుసుకుందాం. ముందుగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 473 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. టోటల్గా 474 వేకెన్సీస్ అయితే మనకు కామారెడ్డి జిల్లాకు ఉన్నాయి. ఇందులో 473 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. అంటే కేవలం ఒక పోస్ట్ మాత్రమే మిగిలే అవకాశం ఉండగా, తాజాగా ఈ 473లో నుంచి వెరిఫై చేస్తే, స్క్రూటినీ చేస్తే 402 మెంబర్స్ మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నట్టు తెలిసింది. అంటే ఈ 402 మెంబర్స్ మాత్రమే ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. అంటే ఈ ఎగ్జామ్ అనేది మనకు పెట్టిన తర్వాత వీరిని ఏ విధంగా తీసుకోబోతున్నారు అనే దానిపైన అయితే స్పష్టత లేదు. అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పెడతారా, లేదంటే ఎగ్జామ్ రాసిన అందరినీ తీసుకుంటారనే దానిపైన అయితే మనకు అవగాహన లేదు. అంటే ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వలేదు. సో ప్రస్తుతం 402 మెంబర్స్ని తీసుకుంటే మాత్రం కామాడిలో 71 వేకెన్సీస్ స్పష్టంగా ఉండబోతున్నాయి. ముందు ఒక వేకెంటీ ఉండబోతుంటే తర్వాత దాదాపు ఒక 70 వేకెన్సీస్ పెరిగాయి. అంటే మనకు స్క్రూటినీ వెరిఫై చేయడంతో ఒక 70 మంది అభ్యర్థులు అయితే రిజెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అంటే ఒక 71 వేకెన్సీస్ అయితే కామారెడ్డికి ఉండబోతున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు 450 వేకెన్సీస్ ఉంటే 404 మెంబర్స్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. 404 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ దాంట్లో దాదాపు ఒక 70 మెంబర్స్ వరకు అయితే రిజెక్ట్ అయ్యారు. 331 మెంబర్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉన్నట్టు గుర్తించారు. అంటే ఈరోజు 331 మెంబర్స్ ఎగ్జామ్ రాయిపోతున్నారు. 119 వేకెన్సీస్ అయితే నిజామాబాద్కు ఉండబోతున్నాయి. అంటే ఈ పక్కాగా ఉండబోతున్నాయి. ఇంకొన్ని పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. నెక్స్ట్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 395 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు. 599 వేకెన్సీస్ ఉన్నాయి యాక్చువల్గా. అందులో మనకు ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు. 395 మనకు తీసుకున్నారనుకున్నట్లయితే 204 పక్కాగా ఉండబోతున్నాయి. 204 వేకెన్సీస్ అయితే రంగారెడ్డి జిల్లాకు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 600 వేకెన్సీస్ ఉంటే 338 మెంబర్స్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. సో ఇందులో రిజెక్ట్ అయిన వారితో అప్డేట్ అయితే లేదు మనకు. సో 338 మనకు తీసుకున్నట్లయితే ఇంకొక 212 అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడ కూడా పెరిగే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 325 మెంబర్స్ మనకు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. పాతగా పనిచేసిన వారు 380 వేకెన్సీలో. అయితే 253 మెంబర్స్ మాత్రమే మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. 253 ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. అంటే దాదాపుగా మనకు ఒక 70 మెంబర్స్ అయితే రిజెక్ట్ అయ్యారు వెరిఫికేషన్లో. ఓకేనా. స్క్రూటినీలో 127 వేకెన్సీస్ అయితే క్లియర్ కట్గా ఖమ్మంకు ఉండబోతున్నాయి. నల్గొండకు జిల్లాకు సంబంధించి 299 అప్లికేషన్ పెట్టుకున్నారు. 566 వేకెన్సీలో. అందులో మనకు అప్డేట్ ఏం లేదు. సో ఎంతమంది రిజెక్ట్ అయ్యారని దానిపైన అయితే 267 అయితే పక్కాగా ఉండబోతున్నారు. వరంగల్లో 237 మెంబర్స్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. 191 వేకెన్సీస్ గాను. అందులో దాదాపుగా మనకు ఒక 30 మెంబర్స్ వరకు అయితే రిజెక్ట్ అయ్యారు. సో ఇక్కడ ఏం వేకెన్సీస్ ఉండే అవకాశం కనిపించట్లేదు వరంగల్ జిల్లాకు సంబంధించి. సూర్యాపేటలో మనకు చూసినట్లయితే 235 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు. 279 వేకెన్సీస్ ఉంటే 235 అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపుగా ఒక 42 మెంబర్స్ అయితే రిజెక్ట్ అయ్యారు వెరిఫికేషన్లో, స్క్రూటినీలో. అంటే 86 వేకెన్సీస్ అయితే సూర్యాపేటకు ఉండబోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి 377 వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. 218 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు, పాతగా పనిచేసిన వారు. సో ఇక్కడ కూడా అప్డేట్ లేదు ఎంతమంది మనకు ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ ఉన్నారనే దానిపైన అయితే 218 అయితే మనం పెట్టుకున్నాం ఇక్కడ కౌంటు. సో ఒక 20 మెంబర్స్ అటు ఇటుగా ఉండవచ్చు. సో 159 అంటే 160 వేకెన్సీస్ అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి భద్రాద్రి కొత్తగూడెంకు. నెక్స్ట్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి 209 అప్లికేషన్ పెట్టుకున్నారు. 210 వేకెన్సీస్ ఉంటే దాదాపుగా 99% అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే ఇందులో ఒక 35 మెంబర్స్ రిజెక్ట్ అయిపోయారు. సో 175 మెంబర్స్ అయితే ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. అంటే 35 వేకెన్సీస్ అయితే కన్ఫామ్గా ఉండబోతున్నాయి కరీంనగర్ జిల్లాకు సంబంధించి. అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 186 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు. 383 వేకెన్సీస్ ఉంటే 186 పెట్టుకుంటే దాదాపుగా ఒక 44 మెంబర్స్ అయితే మనకు ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ గుర్తించారు. 142 మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాయబోతున్నారు. అంటే
సిద్దిపేట జిల్లాకు 241 అయితే మనకు వేకెన్సీస్ అయితే పక్కాగా ఉండబోతున్నాయి. వికారాబాద్ జిల్లాకు సంబంధించి 183 మెంబర్స్ అయితే మనకు అప్లికేషన్ పెట్టుకున్నారు. 510 వేకెన్సీస్లో ఎంతమంది ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ ఉన్నారో అప్డేట్ అయితే లేదు, కానీ మనకు టోటల్గా 327 అయితే పక్కాగా ఉండబోతున్నాయి వికారాబాద్ జిల్లాకు సంబంధించి. ఇంకొన్ని పెరిగే అవకాశం ఉంది, మనకు 350 వరకు అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి వికారాబాద్లో. నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే 180 అప్లికేషన్ పెట్టుకున్నారు. 307 వేకెన్సీస్ ఉంటే 180 పెట్టుకుంటే మనకు ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ దాదాపుగా 28 మెంబర్స్ అయితే తేలారు. 152 మెంబర్స్ ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. అంటే దాదాపుగా ఒక 155 వరకు అయితే మహబూబ్ నగర్కు వేకెన్సీస్ ఉండబోతున్నాయి. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 180 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ కూడా యాదాద్రి భువనగిరిలో 321 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 173 మెంబర్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నట్టు తెలిసింది. ఒక 7 మెంబర్స్ అయితే రిజెక్ట్ అయినట్టు సమాచారం. ఇంకొక 148 అయితే యాదాద్రికి అయితే వేకెన్సీస్ ఉండబోతున్నాయి, జీపీఓ వేకెన్సీస్. మంచిర్యాల జిల్లాకు సంబంధించి 178 అప్లికేషన్స్ వచ్చాయి. 385 పోస్టులు ఉంటాయి. అందులో 23 మెంబర్స్ అయితే రిజెక్ట్, అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తెలిసింది. 155 అయితే ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. 230 అయితే పక్కాగా వేకెన్సీస్ ఉండబోతున్నాయి మంచిర్యాలకు. జగిత్యాల జిల్లాకు సంబంధించి 172 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు. పాతగా పనిచేసిన వారు 293 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఇందులో ఒక 23 మెంబర్స్ అయితే మనకు ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ ఉన్నట్టు సమాచారం. 149 మెంబర్స్ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఎగ్జామ్ రాయబోతున్నారు. టోటల్గా 144 అయితే వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి. ఓకేనా, ఈ వేకెన్సీస్కు ఇంకొన్ని పెరిగే అవకాశం ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, కొంతమంది ఎగ్జామ్ రాయకుండా ఆబ్సెంట్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 172 అప్లికేషన్ పెట్టుకున్నారు. మహబూబాబాద్ కూడా 288 వేకెన్సీస్ ఉంటే సో 172లో 20 మెంబర్స్ ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ గుర్తించారు. 152 ఎగ్జామ్ రాయబోతున్నారు మహబూబాబాద్లో. టోటల్గా 136 అయితే పక్కాగా ఉండబోతున్న వేకెన్సీస్ మహబూబాబాద్ జిల్లాకు. నాగర్ కర్నూలుకు 153 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు. 354లో టోటల్ 354లో 153 పెట్టుకుంటే మనకు 118 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గుర్తించారు. అంటే దాదాపు ఒక 35 మెంబర్స్ అయితే ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ గుర్తించారు. 236 పక్కాగా వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి. నెక్స్ట్ హన్మకొండకు 142 అప్లికేషన్ పెట్టుకున్నారు. 163లో సో ఇక్కడ అప్డేట్ లేదు, ఎంతమంది ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ ఉన్నారనేది అప్డేట్ లేదు. సో 163లకంటి మనకు 142 ఉన్నట్లయితే 21 వేకెన్సీస్ అయితే ఉండవచ్చు, 30 వరకు పెరగచ్చు. ఓకేనా, నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లికి 139 మెంబర్స్ అప్లై చేసుకున్నారు 223లో. సో ఇక్కడ మనకు అప్డేట్ లేదు, ఎంతమంది ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ ఉన్నారనే దానిపైన అయితే 84 అయితే పక్కాగా ఉండబోతున్నాయి వేకెన్సీస్. నారాయణపేట జిల్లాకు సంబంధించి 138 అప్లికేషన్ పెట్టుకున్నారు. 250లో ఒక 29 మెంబర్స్ వరకు అయితే ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ గుర్తించారు వెరిఫికేషన్లో. సో 141 అయితే పక్కాగా ఉండబోతున్నాయి నారాయణపేట జిల్లాకు. నిర్మల్ జిల్లాకు సంబంధించి 138 అప్లికేషన్ పెట్టుకున్నారు 430లో. సో ఎంతమంది రిజెక్ట్ అయ్యారనే దానిపైన అయితే అప్డేట్ లేదు. సో 292 అయితే పక్కాగా ఉండబోతుంది నిర్మల్ జిల్లాకు. అంటే 300 అయితే ప్లస్ ఖచ్చితంగా ఉండే వేకెన్సీస్ అనమాట నిర్మల్ జిల్లాలో. మెదక్ సంబంధించి 136 అప్లికేషన్ పెట్టుకున్నారు. 136 అప్డేటే ఉంది మనకు. 380లో 244 అయితే వేకెన్సీకి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది. మెదక్ సంబంధించి 250 ప్లస్ అయితే అరౌండ్గా ఉండబోతున్నాయి. వనపర్తి జిల్లాకు సంబంధించి 118 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు. 227లో దాదాపుగా 21 మెంబర్స్ ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ గుర్తిస్తే 97 మెంబర్స్ ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారు వనపర్తిలో. అంటే 130 వేకెన్సీస్ వనపర్తికి ఉండబోతున్నాయి. పెద్దపల్లికి సంబంధించి 117 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఒక 27 మెంబర్స్ మనకు ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ గుర్తించారు 212లో. సో ఓన్లీ రాయబోతున్న ఎగ్జామ్ 190 మెంబర్స్ మాత్రమే. అంటే 115 మనకు వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి 112. నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ వేకెన్సీస్ ఈ జిల్లాలో కనిపిస్తున్నాయి. 109 మెంబర్స్ మాత్రమే అప్లికేషన్ పెట్టుకుంటే 509 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. అందులో మళ్ళీ ఈ 109లో కూడా మనకు చూసుకున్నట్లయితే 82 మెంబర్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. అంటే 27 మెంబర్స్ మనకు వెరిఫికేషన్లో రిజెక్ట్ అవ్వడం జరిగింది. అంటే 427 వేకెన్సీస్, అత్యధికంగా జీపీఓ వేకెన్సీస్ ఉండబోతున్న జిల్లా ఆదిలాబాద్ జిల్లా. 421 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా జనగాంలో 109 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో ఒక 12 మెంబర్స్ రిజెక్ట్ అయినట్టు సమాచారం. 176 వేకెన్సీస్లో టోటల్గా 79 అయితే ఉండబోతున్నాయి పక్కాగా. గద్వాల జిల్లాకు సంబంధించి 101 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు. 81 మెంబర్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. అంటే దాదాపు ఒక 20 మెంబర్స్ రిజెక్ట్ అయినట్టు సమాచారం. టోటల్ వేకెన్సీస్ 203. 81 తీసేస్తే 122 అయితే ఉండబోతున్నాయి గద్వాలకు. మెడ్చల్ మల్కాజ్గిరికి ఒక 162 వేకెన్సీస్ ఉన్నాయి. 99 మెంబర్స్ అయితే అప్లై చేసుకున్నారు. సో ఇక్కడ అప్డేట్ లేదు. దాదాపుగా ఒక 60 ప్లస్ అయితే వేకెన్సీస్ ఉండబోతున్నాయి మల్కాజ్గిరికి.
కొమరంభీం ఆసిఫాబాద్లో 88 అప్లికేషన్ పెట్టుకున్నారు 434 వేకెన్సీస్లో. అంటే దాదాపుగా 27 మెంబర్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గుర్తించారు. కేవలం 61 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ రాయబోతున్నారు ఆసిఫాబాద్లో. సెకండ్ హైయెస్ట్ వేకెన్సీస్ ఆసిఫాబాద్లో ఉన్నాయి. 373 వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి ఆసిఫాబాద్ జిల్లాలో. అత్యధికంగా పోస్టులు కలిగిన రెండవ జిల్లాగా ఉంది ఆసిఫాబాద్. ఇంకొన్ని పెరగవచ్చు కూడా. నెక్స్ట్ ములుగు జిల్లాకు సంబంధించి 78 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే 20 మెంబర్ రిజెక్ట్ అయ్యారు. 58 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ రాయబోతున్నారు. 336 వేకెన్సీస్ టోటల్ ఉన్నాయి. అందులో 58 తీసేస్తే 278 అయితే పక్కాగా ఉండబోతున్నాయి ములుగు జిల్లాకు సంబంధించి. రాజన్న సిరిసిల్లలో 78 వేకెన్సీస్ 171 వేకెన్సీస్ ఉన్నాయి. 78 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎంతమంది మనకు రిజెక్ట్ అయ్యారో అప్డేట్ లేదు. పక్కాగా ఒక 100 అయితే వేకెన్సీస్ ఉండబోతున్నాయి రాజన్న సిరిసిల్లకు సంబంధించి. హైదరాబాద్లో ఎటువంటి వేకెన్సీస్ ఉండే అవకాశం లేదు. సో మనకు మొదటగా 6196 మంది అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు ఒక 600 మంది వరకు అయితే రిజెక్ట్ అయ్యారు. అంటే మనకి ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ గుర్తించారు వెరిఫికేషన్లో. దాదాపు ఒక 5600 మంది వరకు అయితే మనకు అరౌండ్గా 5600 వరకు అయితే ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం 5353 అనేవి క్లియర్ వేకెన్సీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఎగ్జామ్ రాసిన అందరినీ తీసుకుంటే కూడా ఇన్ని వేకెన్సీస్ అయితే పక్కాగా ఉండబోతున్నాయి. ఓకేనా. లేదు ఇంకా ఇందులో కూడా మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టినట్లయితే ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. ఓకేనా. ఇది మనకు ఈరోజు జీపీఓకి సంబంధించిన వేకెన్సీస్ అప్డేట్. వీటికి తక్కువ అయితే నోటిఫికేషన్ ఉండదు. ఖచ్చితంగా వీటికి పైననే 5300+ పైననే వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉండే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.